Hello to everyone, welcome to my channel and thank you for supporting till ఎందుకంటే 200 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బేబీస్కి ఎగ్ ఎప్పటి నుండి పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి అండ్ బేబీస్కి ఎగ్స్ పెట్టొచ్చు. యాక్చువల్లీ నాకు ఈ వీక్ మొత్తం ఫీవర్ కాబట్టి నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు. నాటుకోడి గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డు ఇవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ అందులో ఎలాంటి ఇంజెక్షన్స్ యూజ్ చేయరు కాబట్టి ఈవెన్ ఓన్లీ 1 పర్ డే ఆర్ ట్వైస్ అ డే. ఎందుకంటే ఈ మనం నార్మల్ ఎగ్స్ యూజ్ చేసేది, మనం తినేది ఎగ్స్ ఏంటంటే ఇంజెక్షన్స్ ఇస్తారు కాబట్టి హార్మోన్స్ చేంజ్ అవుతుంది. సో బేబీకి అది హార్మ్ఫుల్ ఫర్ ఫ్యూచర్. సో బీ కేర్ఫుల్ గైస్, ట్రై టు ఫీడ్ దెమ్ నాటుకోడి గుడ్డు. సో ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ దాట్. అంటే బేబీస్ పుట్టిన తర్వాత మదర్స్ డేకి 1 ఎగ్ అయినా తీసుకోవాలి. బట్ బేబీస్కి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసినాక 6 months ఆఫ్టర్ మీరు ఎగ్స్ పెట్టొద్దు. బికాస్ బేబీ స్టమక్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆఫ్టర్ 6 నో ఎగ్. ఓన్లీ 8th month ఆర్ 9th month నుండి మీరు ఎగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే 8th month నుండి ఎగ్ స్టార్ట్ చేస్తే పిల్లలకి చాలా మంచిది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బోన్స్కి అండ్ బాడీ డెవలప్మెంట్కి కూడా ఎగ్ ఈజ్ అ సూపర్ ఫుడ్ ఫర్ బేబీస్. సో నేను ఈరోజు అంటే మా బేబీకి 9th month ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి సో ఎగ్ పెట్టొచ్చా పెట్టొద్దా అని చెప్పి చాలాసేపు ఆలోచించి ఈసారి నేను ఎవరికి అడగలేదు. సో డైరెక్ట్గా నేనే ఇంట్రడ్యూస్ చేసేసాను గుడ్డు ఫర్ గుడ్. గుడ్ ఈజ్ ఫర్ గుడ్. సిల్లీ జోక్స్ చేస్తాం కదా అప్పుడప్పుడు, ఏం కాదు కానీ. సో ఏంటంటే ఎగ్ ఈజ్ అ వెరీ ప్రోటీన్ ఫుడ్. ఎగ్ వైట్ అండ్ ఎల్లో డిఫరెంట్గా మీరు పెట్టొచ్చు. అంటే ఆమ్లెట్స్ కానీ చిన్న చిన్న స్నాక్స్ లాగా కానీ. ఎక్కువ అయితే బాయిల్డ్ ఎగ్ పెట్టడానికి ట్రై చేయండి, బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బేబీస్. ప్రోటీన్, కాల్షియం అండ్ మినరల్స్ చాలా ఉంటాయి ఎగ్లో. సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా రికమెండెడ్. డాక్టర్స్ కూడా బేబీకి అట్లీస్ట్ పర్ డే 1 ఎగ్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్తారు. బట్ నేను చాలా భయపడి 8th monthలో అస్సలు ఇవ్వలేదు. 9th month నుండి అయితే ఆల్రెడీ ఎగ్ స్టార్ట్ చేశాను ఈరోజు. బట్ వీడియో క్యాప్చర్ చేయడానికి అసలే నాకు ఓపిక లేదు, అంటే చాలా వీక్ అయిపోయాను. సో అందుకే నో మోర్ వీడియోస్ టిల్ ద డేట్ ఐ యామ్ మేకింగ్ అ వీడియో. నీస్ పెట్టొద్దు. చికెన్, మటన్ ఇట్లా స్మూత్ పీసెస్ లాగా చేసి ఇప్పుడే పెట్టకండి గైస్. మీరు న్యూ మమ్మీస్ పెద్దోళ్ళు చెప్తారు, బట్ టిల్ 1 year నీస్ కానీ పెట్టొద్దు. బట్ ఎగ్ ఫ్రమ్ 8th month నుండి మీరు పెట్టొచ్చు, నో వరీస్. మీరు కావాలంటే మీరు డాక్టర్స్కి కూడా కన్సల్ట్ అయ్యి అట్లా కూడా అడగచ్చు, పెట్టొచ్చా పెట్టకపోవచ్చా అని చెప్పి. సో గైస్, మీరు యాజ్ అ మదర్ టేక్ యువర్ బేబీ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ టేక్ కేర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఆర్ ఎల్స్ లంచ్లో, డిన్నర్లో మరీ ఇవ్వకండి. బ్రేక్ఫాస్ట్ ఈజ్ అ గుడ్. బ్రేక్ఫాస్ట్లో ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత బేబీస్ ఆడుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం, డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ గివింగ్ ఎ బాయిల్ ఇలాంటి ఫుడ్స్ ఇచ్చినప్పుడు మీరు వాటర్ ఇంటేక్ బాగా అలవాటు చేయాలి బేబీస్కి. కొంచెం వాటర్ తాగుతారు, వాళ్ళు ఏడుస్తారు, అంతేగాని మీరు టైం టు టైం ఇస్తూనే ఉండాలి. ఇస్తూ ఉంటే వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా మంచిగా అవుతుంది. వాళ్ళు వాటర్ ఇంటేక్ ఆపేస్తే డైజెస్టివ్ అస్సలు అవ్వదు, ఆగిపోతుంది. వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఏడుస్తుంటారు, మనకి అర్థం కాదు. సో బీ కేర్ఫుల్. వాటర్ యాజ్ మచ్ యాజ్ వాళ్ళకి అలవాటు చేయండి, తాగిపించండి అండ్ హెల్తీగా ఉండండి. అండ్ ఆల్సో యాజ్ అ న్యూ మామ్ నాకు ఏ ఫుడ్ పెట్టాలో ఏ ఫుడ్ పెట్టొద్దో కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఉంటుంది. దాని మీద కూడా ఒక వీడియో తీస్తాను. ఓకే, బట్ ఏ ఫుడ్ పెట్టినా 1కి 100 సార్లు పెద్దోళ్ళకి కానీ మీరు సర్చ్ చేయడం కానీ ఇలా చేస్తేనే ఇట్స్ రైట్ ఫర్ బేబీ. ఏది పడితే అది ఇచ్చేస్తే వాళ్ళకి బాగా స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. సో బీ కేర్ఫుల్ న్యూ మమ్మీస్ and also happy parenting to all. Thank you for making time and thank you for watching my video this time. Please subscribe and like and share. And next video kosam please watch this video and stay tuned. Bye guys, love you all.